సో ఫ్రెండ్స్, దివాళీ మొహరత్ ట్రేడింగ్ విండో వచ్చేసరికి మనం చూసుకుంటే కనుక అక్టోబర్ 21 ట్యూస్డే అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ట్యూస్డే 1:45 నుంచి 2:45 మధ్యలో మనం వచ్చేసరికి ఎప్పుడైనా ఈ 1 అవర్ మొహరత్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సో బేసికల్గా ఈ మొహరత్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ దివాళీకి మనం పిక్ చేసుకోవాల్సిన సెక్టార్స్ ఏంటి, ఏ కంపెనీస్కి మంచిగా స్కోప్ ఉంది, ఫ్యూచర్ ఉందో మనం వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఒక డెడికేటెడ్ వీడియో చేసి అయితే చెప్తాను. సో ఒకసారి ఆ వీడియో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. సాటర్డే ఒకసారి గమనిస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఒక్కసారిగా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడాను చాలా ప్రెషర్లో ఉన్నాయి ఈ పర్టికులర్ ట్రెండ్. ఎందుకంటే యూఎస్ ఒకవైపు షట్ డౌన్లో ఉంది. యూఎస్ షట్ డౌన్లో ఎందుకు ఉంది అంటే వాళ్ళ బిల్ అయితే పాస్ అవ్వట్లేదు బడ్జెట్లో. సో ప్రెసెంట్ ఇప్పుడు యూఎస్కి బడ్జెట్ సరిపోవట్లేదు కాబట్టి ఆ బడ్జెట్ని చైనా మీద టారిఫ్ లేసి మేము తెచ్చుకుంటామని అయితే ట్రంప్ అయితే చెప్తా ఉన్నాడు. అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ మంచిది కాదు. అందువల్ల మనం చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని ప్రెజర్లో ఉన్నాయి, కానీ ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ ఏమన్నా సహకరిస్తే ఇండియన్ మార్కెట్స్ మళ్ళీ పెరిగే పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకు అంటే ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి అట్లీస్ట్ కొన్ని కంపెనీస్కి చాలా బాగా వచ్చిందనమాట. మ్యూచువల్ ఫండ్స్ కూడా తెగ కొంటున్నాయి కంపెనీలని, అవన్నీ మనం చూస్తూ ఉండొచ్చు. అందుకనే ప్రజెంట్ ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయని చెప్తున్నా. ఇలా పాజిటివ్గా ఉన్న ఇండియన్ మార్కెట్స్లో మనం చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్తగా బ్యాటరీని తయారు చేస్తామని చెప్తున్నారనమాట. సో దీని పరిస్థితి ఏంటి, ఇది కంపెనీకి మంచిదేనా, లేదంటే ఈ స్ట్రాటజికల్గా కంపెనీని ఏమైనా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా ఓలా వాళ్ళకి, లేదు అంటే ఇది ఏమన్నా ఒక ఫెయిల్యూర్ అవ్వబోయే ప్రాజెక్టా, అసలుకి ఓలా పరిస్థితి ఏంటో ఈ పర్టికులర్ వీడియోలో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత జొమాటో పరిస్థితి ఏంటి, సో జొమాటో ఎటువైపుగా వెళ్తుంది, మనం చూసుకుంటే బ్లింకిట్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టాయి జొమాటో వాళ్ళు. సో ప్రాఫిట్ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదని అయితే న్యూస్లో అయితే వస్తూ ఉన్నాయి. సో ఎంతవరకు నిజం అన్న టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వొడాఫోన్ ఐడియా గురించి, ఎస్ బ్యాంక్ గురించి, దాని తర్వాత సుజలాన్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత అదానీ పవర్ వాళ్ళకి కొత్త ఆర్డర్ ఒకటి అయితే వచ్చింది పెద్దది, సో దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత జియో ఫైనాన్స్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఇన్ఫోసిస్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓవరాల్గా తమ్నెయిల్లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేశాను. ఒక్కొక్క కంపెనీ గురించి చెప్పేటప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో ఈ పర్టికులర్ కంపెనీలు ఎటువైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మన ఇండియన్ మార్కెట్స్ ఈ కంపెనీకి సహకరిస్తున్నాయా, లేదంటే మన ప్రెజెంట్ ఇండియన్ ఎకానమీ పరంగా ఈ కంపెనీస్కి ఏమైనా కొత్త బిజినెస్ వచ్చే అవకాశం ఉందా, ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఏదైనా ఈ పర్టికులర్ కంపెనీస్కి, తమిళనాడులో ఉన్న కంపెనీస్కి ఏమైనా హర్డల్స్ ఉన్నాయి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా ఎంట్రీ టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంటర్నెట్ ట్రేడింగ్ రాకపోయినా ఇంటర్నెట్ ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్నెట్ కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ ఏంటంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవుతాకుండా ఉంటారనమాట. ఓలా గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఓలా వాళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళ బిగ్గెస్ట్ ప్లాన్ ఏంటంటే బ్యాటరీస్ కనిపెట్టారనమాట. సో ఒక 40,000 బ్యాటరీ, 55,000-56,000 బ్యాటరీ, 1,20,000 బ్యాటరీ, 1,59,000 బ్యాటరీ, సో 1,60,000 బ్యాటరీ సింపుల్ చెప్పాలంటే. ఈ బ్యాటరీలు అన్నీ కూడాను ఏ ఇంట్లో ఉన్న ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్నీ పనిచేస్తాయి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. అంటే మన ఇళ్ళల్లో ఇన్వర్టర్లో పెట్టుకుంటాం కదా ఒక 20-30 వేలు పెట్టి, సో అయ్యే ఇన్వర్టర్లకు కావాల్సిన బ్యాటరీలు ఈయన తయారు చేస్తానని అంటున్నాడు అనమాట. సో ఒకటి నాకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఓలా బ్యాటరీలు లైక్ పల్లెటూరులో ఎవరు తీసుకోరని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ ఉండదు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇంకొకటి, సిటీల్లో కరెంటు పోద్దా, అంత కోత ఉందా, అంత ఎలక్ట్రిసిటీ కోత ఉందా, మరి దీనికి టార్గెట్ ఆడియన్స్ ఎవరో నాకైతే అర్థం కావట్లేదండి. సో నాకైతే అట్లీస్ట్ ఇవి సక్సెస్ అవుతాయి అయినా కానీ నాకేందో దీంట్లో అంత మార్జిన్ కనిపించలేదు అనమాట. అంటే మేబీ వీళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ ఏమన్నా వీళ్ళకి ఉంటుందేమో కానీ నాకు టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు అనమాట ఇండియాలో. కానీ ఈయనేమంటున్నాడు అంటే ఇవి వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలు
2 అవర్స్ ఛార్జ్ చేస్తే 1.5 అవర్ వస్తుంది. సో మామూలుగా మన కన్వెన్షనల్ బ్యాటరీలు ఉంటాయి కదా, సో ఇంట్లో ఉండే ఇన్వర్టర్, అమెరాన్ బ్యాటరీలు, మిగతా బ్యాటరీలు, వాటికన్నా ఎక్కువసేపు త్వరగా ఛార్జింగ్ ఎక్కేస్తాయి. వాటికన్నా త్వరగా ఛార్జింగ్ ఎక్కేస్తాయి. కానీ ఇవి వచ్చేసరికి హై త్రూపుట్ ఇస్తాయి. అంటే చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీని కన్జంప్షన్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో, ఏసీ లాంటివి కూడా రన్ చేసుకోవచ్చు ఇవి ఉంటాయి అని అయితే నేను చెప్తున్నాడు. సో ఐడియా పరంగా బాగుంది. కానీ వీళ్ళ మెయిన్ కోర్ బిజినెస్ ఏంటిది? స్కూటర్లు. స్కూటర్ల బిజినెస్ బాగాలేదు. స్కూటర్ల సేల్స్ పడిపోతున్నాయి. అవి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చూసుకోవాల్సింది. అవి చూసుకోకుండా ఈయన వచ్చేసరికి నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అంటే నాకు భయంగా ఉందన్నమాట కంపెనీ గురించి. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే సేల్స్, ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్. అది ఎంతైనా పెంచి చూపించమనండి, నేను ఖచ్చితంగా ఓలా దగ్గరే ఉంటాను. నాకు ఆ కోరే సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ సబ్సిడరీ బై ప్రోడక్ట్స్ అనమాట. ఇప్పుడు బై ప్రోడక్ట్ అంటాం. పాలు ఉంది, ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నారు. దాంట్లో ఉన్న మెయిన్ ప్రోడక్ట్ ఏంటి? మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే మిల్క్. డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళకి బై ప్రోడక్ట్ ఏంది? నెయ్యి, పెరుగు, ఇవన్నీ అనమాట. లేదంటే పాలకోవాలు, లేదంటే జున్ను పాలు, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అంటారు. ఈయన మెయిన్ ప్రోడక్ట్ ఏంది? బైకు. ఇవన్నీ బై ప్రోడక్ట్స్. సో బై ప్రోడక్ట్స్ని చూసి నేనేమైతే ఎగరను, నాకంత ధైర్యం కూడా లేదనమాట. సో నేనైతే అట్లీస్ట్ పాజిటివ్గా అయితే లేను. మీకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పచ్చు. జొమాటో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. జొమాటో పరిస్థితి ఏంటి? సో ప్రజెంట్ ఇప్పుడు జొమాటో ఏంటంటే బ్లింకిట్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారనమాట. వీళ్ళ డార్క్ స్టోర్స్ కానీ లేదంటే మిగతా విషయాలకు కానీ బ్లింకిట్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సిన విషయం అయితే జరుగుతూ ఉంది. అందుకనేసి మనం చూసుకుంటే ఒకసారి నెట్ ప్రాఫిట్ చూపిస్తా. నెట్ ప్రాఫిట్ పెరిగింది, కానీ ఇంకా గ్రేట్గా, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట బ్లింకిట్ వల్ల. సో నన్ను అడిగితే మళ్ళీ జొమాటో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కూడా ఈ క్వార్టర్ కూడా ప్రాఫిట్ అయితే ఏదో వచ్చింది, కానీ గ్రోత్ అనేది జొమాటోది ఇక నుంచి స్లో అవ్వబోతుంది. మనం ఆల్రెడీ క్యాప్చర్ చేయాల్సినంత మార్కెట్ని క్యాప్చర్ చేసాం, ఇక నుంచి స్లోగా వెళ్తాం అని అయితే జొమాటో వాళ్ళు చెప్తున్నారనమాట. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. అంతే కదండి. సో ఇప్పుడు మీరు బెంగళూరులో దిగారు, లేదంటే ఇండియాలో ఉన్న సిటీస్ అన్నీ కవర్ చేశారు, తర్వాత 2 టైర్ సిటీలు కవర్ చేశారు, చిన్న చిన్న టౌన్లు కవర్ చేశారు. ఇంకేముంటాయి కవర్ చేయడానికి? సిటీస్ అన్నీ అయిపోయినాయి, టౌన్స్ అన్నీ అయిపోయినాయి. అక్కడితో ఆగిపోద్ది గ్రోత్. ఇంకా జనాభా పెరుగుతూ ఉంటే, ఆర్డర్లు పెరుగుతూ ఉంటే, ఆర్డర్ కన్జంప్షన్స్ పెరుగుతూ ఉంటే అప్పుడేమైనా ముందుకెళ్తాం, కానీ లేదంటే వెళ్ళే పరిస్థితుల్లో అయితే లేవన్నమాట. బట్ మనకు అర్థం కావాల్సిన విషయం, రెవెన్యూ అయితే జొమాటో పెరిగింది. సో ఇక్కడ నేను మీకు ఒక హైలైట్ చేద్దాం అనుకున్న విషయం ఏంటంటే, మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ తెగ కొన్నాయి. ఎంత కొన్నాయంటే ఈ పర్టికులర్ మంత్ 21% ఉండాల్సిన మంత్లీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ దగ్గరగా 25%కి వెళ్ళిపోయింది. 21 నుంచి 25%కి వెళ్ళిపోయింది. అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర జొమాటో వాళ్ళవి దాదాపు 25% షేర్స్ ఉన్నాయి. పబ్లిక్ దగ్గర ఎంత ఉన్నాయి? ఇంచుమించు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా అంతే ఉన్నాయి. ఇది చాలా చాలా టఫ్ ప్యాటర్న్ అనమాట. అంటే మన దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర అన్ని ఉన్నాయి అంటే అసలు అది చాలా పెద్ద విషయం, చాలా టైట్ అవుతున్న విషయం అనమాట. అంటే జొమాటో షేర్స్ బాగా టైట్ అవుతున్నాయి. మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఇక్కడ చూడండి. 2023 జూన్లో 33% ఉండేది, 28కి పడింది, 27కి పడింది, 26 పడింది, ఇప్పుడు 25కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఒకవేళ వస్తే కొంటే పబ్లిక్ దగ్గర నుంచే లాక్కోవాలి. అంటే డిమాండ్ పెరగబోతుంది, అది అర్థం చేసుకోండి. సింపుల్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం కనుక అర్థం చేసుకుంటే వొడాఫోన్ ఐడియా. సో నెక్స్ట్ హీరింగ్ దాకా ఏం వచ్చినా నమ్మొద్దు. నెక్స్ట్ హీరింగ్ డేట్ అప్పుడే వొడాఫోన్ ఐడియా గురించి ఏం జరిగినా నమ్మండి. అప్పుడు దాకా మధ్యలో వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలాంటి న్యూస్లు వస్తాయి అన్నమాట. లైక్ పలానా మినిస్టర్ అది అన్నాడు, పలానా వొడాఫోన్ ఐడియా స్పోక్స్ పర్సన్ ఇలా అన్నాడు, అది ఇదే న్యూస్లు వస్తాయి. అవి ఏం పట్టించుకోమాకండి అని అయితే నేనైతే చెప్తా ఉన్నాను. సో మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆ రోజు పెంచుదాం అనుకుంటే పాజిటివ్గా చెప్తారు న్యూస్, పడేద్దాం అనుకుంటే పాజిటివ్ న్యూస్ని కూడా నెగిటివ్గా చెప్తారు. పట్టించుకోవద్దు. ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఎస్ బ్యాంక్ అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ఇంకా వచ్చినట్లు లేవండి. సో ఎస్ బ్యాంక్ అని చూపిస్తున్నాను నేను. సో ఎస్ బ్యాంక్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ ఫైనాన్షియల్స్లోకి వెళ్తున్నాను. సో మనం చూసుకుంటే కనుక క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, వచ్చేదా వెయిట్ చేద్దాం. ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉందాం. సుజలాన్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ సరిగ్గా రావండి. ఆల్రెడీ నాకు సేల్స్ అయితే కనపడ్డాయి. నేను మీకు ఆల్రెడీ నా రీజన్స్ చెప్పాను.
సుజలాన్ కూడా చేయలేదని చెప్పాను. నేను చెప్పినట్టుగానే మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి పేపర్స్లో కూడా పబ్లిష్ చేసుకున్నారు. ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు అన్నట్టు. సో నేను ఆ రీజన్ వల్ల సుజలాన్కి దూరంగా అయితే ఉండను, కానీ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటా. ఈ పర్టికులర్ క్వార్టర్ వదిలేసుకుంటా, నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్ బాగా వెయిట్ చేస్తాను అనమాట. నాకు సెప్టెంబర్ అయిపోయింది, ఇక్కడ డిసెంబరు, దాని తర్వాత మార్చు, ఈ 2 క్వార్టర్లీ రిజల్ట్స్ మీద కొద్దిగా నమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. మరీ ముఖ్యంగా నాకు మార్చ్ క్వార్టర్లీ రిజల్ట్ మీద నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. డిసెంబర్, మార్చ్ ఈ 2 క్వార్టర్లీ రిజల్ట్స్ మీద నమ్మకాలుగానే ఉంది. ఎందుకంటే బాగా వర్క్ జరిగేదే ఈ 2 క్వార్టర్స్ అనమాట ఇలాంటి సెక్టార్స్కి. సో అదానీ పవర్కి కొత్త ఆర్డర్ అయితే వచ్చింది. సో ఈ ఆర్డర్ వల్ల అదానీ వాళ్ళు ఏమన్నా కాస్త ముందుకెళ్తారా అంటే చిన్న ఆర్డర్ అండి, అది అంత పెద్ద గొప్ప ఆర్డర్ ఏం కాదు, ఉన్న వాటిలో కొద్దిగా చిన్న ఆర్డరే. కాకపోతే వీళ్ళ రెవెన్యూస్ బాగా ఇలా ఫ్లాట్ అయిపోయినాయి కదా, కొద్దిగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో ఈ ఆర్డర్ వలంగా రెవెన్యూస్ ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్కి మారిపోద్దా అంటే అంత స్కోప్ అయితే లేదు, చిన్న ఆర్డర్ ఇది, పెద్ద విషయం ఏం కాదు. ఒక 50 పల్లెటూర్లని కలుపుతూ ఒక చిన్న ఎలక్ట్రిక్ లైక్ గ్రిడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కనుక అబ్జర్వ్ చేస్తే జియో ఫైనాన్స్ పరిస్థితి ఏంటి. జియో ఫైనాన్స్ ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్స్ తాలూకు రెవెన్యూ పెంచారు. సో మీరు చూసుకుంటే లాస్ట్ నేను మీకు రెవెన్యూస్ చూపిస్తాను ప్రాపర్గా. సో సెప్టెంబర్ 2024లో 383 crore రెవెన్యూ చేస్తే ఇప్పుడు 540 crore రెవెన్యూ చేశారు, విచ్ ఈజ్ వెరీ బిగ్ అనమాట. సో వీళ్ళ రెవెన్యూస్ పెరుగుతున్నాయి, వీళ్ళ రెవెన్యూస్ ఇంకా పెరగబోతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్కి కూడా ఇంకా ఎక్కువ ఉంది. సో ఈ పర్టికులర్గా లాస్ట్ అక్టోబర్ 2025 దాకా మనం చూసుకుంటే దాదాపు 20,000 కోట్ల ఏయుఎం ఉందన్నమాట, అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే మనలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అని అయ్యని పెడతారు కదా, జియో ఫైనాన్స్కి డబ్బులు ఇస్తాం కదా. సో వాళ్ళు వచ్చేసరికి మన దగ్గర కలెక్ట్ చేసిన డబ్బు 20,000 కోట్లు. 2026కి వీళ్ళు వచ్చేసరికి బై ఎండ్ ఆఫ్ 2026 అట్లీస్ట్ 50,000 కోట్ల కన్నా ఎక్కువగా వీళ్ళు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఎక్కువ లాభాలు అయితే వస్తాయి. సో 2000 దాదాపు మీరు చూసుకుంటే 50,000 కోట్ల కన్నా ఎక్కువ డబ్బు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కలెక్ట్ చేస్తారు. ఆబ్వియస్గా ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో. అంటే ఏం చేస్తాం, మీరు నేను ఉన్నాం, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, దాన్ని టచ్ చేయకూడదు. మ్యూచువల్ ఫండ్ అంటేనే దాన్ని అసలు టచ్ చేయకూడదు. కానీ అందరూ అలా ఉంటారండి. 100 మందిలో ఎంతో కొంతమంది ఏదో ఒక అవసరానికి ఆ మ్యూచువల్ ఫండ్ని కదిలించాల్సి వస్తుంది అనమాట. అవసరాలు అలా ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో ఎవరెవరైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారో ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి సెల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఎంతో కొంత ఒక 1% లేదంటే 0.5% కమిషన్ ఏదైతే ఉంటుందో అది జియో బ్లాక్ రాక్కి కట్టాల్సి వస్తుంది. సో దానివల్ల వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్గా ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఏయుఎం కనుక వచ్చిందనుకో, అక్కడి నుంచి స్లోగా వీళ్ళకి ప్రాఫిట్స్ కనపడడం స్టార్ట్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ఫోసిస్ పరిస్థితి ఏంటి? సో ఒక్క విషయం అయితే చెప్పాలండి, ఇన్ఫోసిస్ బాగా కన్సాలిడేట్ అయింది. బాగా అంటే బాగా లోలో కూడా ఉంది. కానీ ఇలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తక్కువ ఉంటున్నాయి. మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. 3 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లను వచ్చేసరికి జూలైలో, 4 కోట్ల షేర్లని ఆగస్టులో, దాని తర్వాత 1 కోటి షేర్లని సెప్టెంబర్లో మ్యూచువల్ ఫండ్స్ కొంటా ఉన్నాయన్నమాట. అంటే 4, 5, 6, 7, 8 ఈ చిల్లరంతా కలుపుకుంటే 9 crores అనమాట. ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఎంత ఉంది, ఇవాళ వేలల్లో ఉంది. సో 9 crores ఇంటూ 1000 పెట్టుకుంటే మీకు ఎంత డబ్బు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకున్న క్లారిటీ వచ్చింది. ఇంకా తెలియని వాళ్ళకి క్లియర్గా చెప్పాలంటే 0.4% ఆఫ్ ద షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి. పబ్లిక్ దగ్గర ఓన్లీ 13% మాత్రమే ఉంది. పబ్లిక్ దగ్గర నుంచి ఇంకా టైట్ అవుతుంది. మీరు చూసుకుంటే 2023 జూన్ ఆ టైంలో 17% ఉండేది పబ్లిక్ దగ్గర, ఇప్పుడు ఓన్లీ 13% ఉందన్నమాట. మీకు అది అర్థం అవ్వాలి. సో ఫ్రెండ్, బేసికల్గా దివాళీకి ఏ కంపెనీలు మంచివి, ఏ సెక్టార్లు మంచివి, మొహరా ట్రేడింగ్కి సెంటిమెంటల్గా అందరు కొనిపెట్టుకుంటారు కదా ఫ్యూచర్కి. సో ఏవేవి బాగున్నాయి, ఏవేవి సెక్టార్స్ స్కోప్ ఉన్నాయి నెక్స్ట్ 1 yearకి అనే ఒక టాపిక్ మీద ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో మొహరత్ కంపెనీల గురించి వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి నేను మీకు ఇచ్చిన టార్గెట్ 1000 likes. 1000 likes పడిన వెంటనే మొహరత్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా కంపెనీలు ఉన్నాయా, వాటిని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, పోయి యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 week దాదాపు
సో 600 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఇవి కూడా ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియోలో స్టాక్ ఉంది, దాంతో నా గురించి నాతో ఒక డెడికేటెడ్ వీడియో చేపిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి వస్తారో తప్పకుండా స్టాక్ గురించి డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇలా మీరు స్టాక్స్ని అమ్మే క్రమంలో కొనే క్రమంలో థర్డ్ పార్టీ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనవసరంగా ఆ ఛార్జెస్ అన్నీ మీరు చెల్లించడం కన్నా ఆ డబ్బులన్నీ కూడా దాచిపెట్టుకుందాం అనుకునే వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎవరైతే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఇన్ కేస్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తే మీకు ఏదైనా పోర్ట్ఫోలియో అనాలిసిస్ కావాలన్నా రివ్యూలు కావాలనుకున్నా ₹1 కూడా నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని అడగం. మీరు కూడా వాళ్ళకి ఇవ్వద్దు. ఈ సర్వీస్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీరు మా దగ్గర ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.